కానీ మీరు చంద్రబాబు నాయుడు విషయంలో తీవ్ర ఆవేదన మీ మాటల్లో కనబడుతున్నది. చంద్రబాబు విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుమోకలు ఇవాళ ఏంటండి, గుజరాతీలో ఆర్డర్ ఇస్తే తలని చెప్పుకుంటారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడిచే ప్రభుత్వం ఏందండి? అదానీ గారు అంటుకో ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్లో? ఏం జరుగుతుందండి ఇవాళ? కనీసం ఆయన లోపల ఒక మదన పడతా మా అమరావతిని తిరిగి రైట్ ట్రాక్లో పెడదామని చూస్తుంటే ₹1 సాయం ఇవ్వకుండా అంతా గ్రాంట్ అని చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ అప్పులు తెచ్చుకోండి, ఈ అప్పులు మీరు సావండి అని చెప్తుంటే పోలవరం మీద, రాయలసీమ ఉత్తరాంధ్ర మీద ఏమని చెప్పమంటారు చెప్పండి? అయినా ఎందుకని స్పైర్లెస్ లెటర్స్ అని చెప్పాలా నేను? ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారు అయితే ఆ పార్టీలో ఉంటున్నారు కదా, నేనేం ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను. అంటే ఆయనకు పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ ఎప్పటి నుంచో ఉత్తర భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉంది. ఆ పార్టీ ఆయనే కదా ఈ అపవిత్రమైన పొత్తుని ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి కుదిర్చింది. అంటే రాజకీయాల్లో పవిత్రం అపవిత్ర పొత్తులు ఉంటాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజకీయాల పార్టీలు వాళ్ళ వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతుంది. దాంట్లో డెఫినెట్గా హక్కులకి మాట్లాడకూడదని చెప్పిన మాట్లాడలేని విధంగా చేస్తే మాత్రం అపవిత్రమైంది కదా. ప్రశ్నించాలని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే పదే మాట్లాడే సభల్లో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉత్తరాది అహంకారం నశించాలి. ఎవడు మీకు సిగ్గు లేదురా, శరం లేదురా, కారణం రాసుకున్న ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము చెప్తున్నా. వీడియో వేయండి మీరు, దయచేసి మీరు వీడియో వేయండి, వేస్తేనే ప్రజలు తెలుస్తుంది కరెక్ట్ మాట్లాడాను. ఎందుకంటే సత్య పర్సనాలిటీ ఏమన్నాడు ఆయన? ఒక రాష్ట్ర హక్కుల కోసం నిలబడతా అన్నాడు. భావితరాలకి దెబ్బతినిపోతున్నాయి ఆయన బాధపడి మళ్ళీ ఇవాళ నేను మతం లేదన్నాడు, కులం లేదన్నారు ఆయన. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నట్టుండి ఇంత ఇలా మారిపోవటం దేశ రాజకీయాల్లో రాజనారాయణ గారిని కూడా చూడలేదండి ఈ విధంగా. దేశ రాజకీయాల్లో చెప్తున్నాను, ఈ విధంగా మాట్లాడే మనిషి నేను చూడలేదు. సత్య ఎంత గొప్ప మనిషి అనుకున్నామండి. భారతదేశ అభ్యుదయ భావాలు ఉన్నాయనుకున్నాం. ఇవాళ చూసుకుని ఈ మతం ఎలాగో మన ఆంధ్ర భావం లేదు, కులం భావంతో పనిచేయండి అని చెప్తున్నారు. ఎవరు? కళ్యాణ్ బాబు గారు. ఆంధ్ర భావం లేదు, తెలంగాణ వాళ్ళని చూడండి వాళ్ళకి ఎలా ఉన్నారు, మనకు ఆంధ్ర భావం లేదు అన్నారు. మళ్ళీ తర్వాత ముందేమో కులం భావంతో పనిచేయండి అన్నారు. ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అట్లా సనాతన ఎందుకు మాట్లాడారు మీరు? ఆయన ప్రశ్నించాలి తప్పితే నేను కాదు. బాధ కలిగి మాట్లాడుతున్నా. సచ్చే పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్చే అభ్యుదయ భావాలన్న వ్యక్తి. అసలు మతం గురించి మాట్లాడినా లేకపోతే ఏది మాట్లాడినా మానవత్వం ముందని మాట్లాడిన వ్యక్తి. వాళ్ళ అపొలిటికల్ సనాతనవాదిని నేను మాట్లాడతాం. గవర్నీలు వారు తిరుపతి దేవస్థానం ఇప్పటివరకు ఇక్కడి నుంచి మేము విల్ గో బ్యాక్ టు అయోధ్య అంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయోధ్యకి పోలిక ఏందండి? ఇంకా విగ్రహం బాలరాముడి విగ్రహం తప్పితే మెయిన్ విగ్రహం రాలేదు, దేవాలయం కూడా అవ్వలేదు, వెళ్ళిపోతామని మాట్లాడతాం. మా వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయడం కాదా? ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. సచ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఆయన ఇక్కడ లడ్డూలు, లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించి ఎవరు చెప్పారండి? అక్కడ తిరుపతి అయోధ్య రాముడి కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలు, లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించేశారా? మరి కేసు పెట్టి తేల్చమని, నిగ్గు తేల్చమనండి. ఎంత తప్పు జరిగిందండి ఇక్కడ? తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర పోలేదా? చాలా బాధగా ఉంది. ఇప్పుడు మా ఎమ్మెల్సీ దగ్గరికి వద్దాం. మరి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నాయకులు అనే పేరుంది. ఇప్పుడు ఆయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. నమ్మొద్దండి అది 5 నిమిషాల్లో. ఇక్కడ రెండు ఉన్నాయి, శరద్ పవార్ గారు ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు నమ్మొద్దు అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది నమ్మొద్దా? అది నమ్మండి. సత్యాన్ని సత్యంగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు యూపీఏ కన్వీనర్ కింద, ఆ తర్వాత యూపీఏ కాదు నేషనల్ ఫ్రంట్లో ఫస్ట్ ఎన్టీ రామారావు ఉండే, తర్వాత యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత ఎన్డీఏలో కూడా చక్రం తిప్పి మోడీ గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి. కావాలంటే ఎంపీసీని పిలిపించి మిత్రులు ఉన్నారు అక్కడ, రామ్మోహన్ రావు గారు, వాళ్ళందరితో మాట్లాడిన డేట్లు కూడా చెప్తారు వాళ్ళు. అలాంటి మనిషి ఆ రోజు చక్రం తిప్పిన మాట వాస్తవమే కదా. అబ్దుల్ కలాం గారిని ఈయనే చేశారని చెప్పుకొని ప్రముఖ. మరి ఇవాళ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఈయన బలం కూడా, మద్దతు కూడా ఉంది కదా. అబద్ధం అంటే ఎట్లా పోతుంది నాకు అర్థం కావట్లేదు. 5 నిమిషాలు ఇష్యూ అది కాదు. ఇవాళ ఆడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఒకే ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆయన వచ్చుండంటే ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి పదవి కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమంటే గుండు సున్నా చుట్టి గాలి కబుర్లని చెప్తా ఉంటే ఏమనుకోవాలండి? మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇప్పుడు నేను చెప్తాను, ఏమండి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసారంటే భ్రమంలో బతకొద్దండి. ఆంధ్రప్రదేశ్కి అప్పును ఎత్తిమే పెట్టారు, నాశనం చేశారు. ఒక రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు. రోజు అన్ని పేపర్లో మాత్రం ఫౌండ్ ద ప్లస్ డిమాండింగ్ ఫ్రమ్ చంద్రబాబు బికాజ్ ఆ పదవిలో ఇది బడ్జెట్లో వచ్చిందని. నాకు అర్థం కావట్లేదండి. ఎంత ఫిగర్స్తో మ్యాజిక్ చేస్తూ ఉన్నారంటే
తెలంగాణకైతే గుండెసిన్న పైన గుండెసిన్న పెడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి ఏమీ లేదండి ఇవాళ. బట్ ఎనీవే ఒక్కటి ఈ ఎన్నికన్నా ముందు అండి, ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన ఎవరేమంటే కూటమి ధర్మం అంట. ఎవరిగా అంటే వర్ర రవీందర్ రెడ్డి గారు, వలభనేని వంశీ గారు కూడా బీజేపీలో జాయిన్ అయితే ఇచ్చేస్తారా? చేయటానికి ఏం పని చేయాలి? వాళ్ళు విమానం ఎక్కాలి పెద్దవాళ్ళు. అహ్మదాబాద్లో దిగి అక్కడ కర్సనభాయ్ పటేల్ గారు నిర్మా వాషింగ్ పౌడర్ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో చేస్తే అన్నీ సాఫ్ అయిపోయి దాని నిర్మా వాషింగ్ పౌడర్ అని ఇక్కడ తిరిగి రాగానే వెంటనే అంటే ఎవరు నిర్మా వాషింగ్ పౌడర్ ఎవరు స్నానం చేయాలి? ఎవరు స్నానం చేస్తే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఇప్పుడు ఇన్నిసార్లు కేసీఆర్ గారు వేసి చూపించలేదు ఒకసారి మీకు? వెళ్ళటం, నిర్మా షాపింగ్, ఇలా బయటికి రావడం. సో దూత్కి సఫేదో అంటది కదా హిందీలో, చెప్తూ ఉంటారు కదా, పాలు అలాంటివి తెలుపని, అలాగ అయిపోయి సత్య చరిత్రలు అయిపోతారు ఉత్తర భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళగానే. వాళ్ళు రేపొద్దున వర్ర రవీందర్ రెడ్డి గారు కానీ, నేను ఆ పదచాలం ఉద్ధరించకూడదు కానీ పేర్లు ఆయన అలాంటి వాళ్ళు అమేజ్ చేసిన ట్రోలింగ్కి, వలభనేని వంశీ గారు కానీ బీజేపీలో జాయిన్ అయిపోయి గుజరాత్లో ఆర్డర్ వస్తే, గుజరాతీ భాషలో వస్తే వీళ్ళిద్దరిని మా కోటాలో మేమేం చేస్తానని, కూటమి ధర్మం కదా, మా కోటాలో వాళ్ళిద్దరిని మంత్రులు చేయవయ్యా అని చెప్తే చేసేస్తారా? అంటే మీరు అనేది ఆగమేఘాల మీద 2 విమానాలు రావడం మీరు అన్నారు, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒకసారి ఏదో 5 నిమిషాల విమానం. అది కూడా లెక్క. ఇక్కడ ఎవరు పాలలాంటి తెలుపు కోసం ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి డెడ్లీ అంటే ఒక భయంకరమైన ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన చాకచక్యం గేమ్ ఆడుతుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. ప్లీజ్ డో నాట్ అండర్ ఎస్టిమేట్ సోము వీర్రాజు గారు. మనం నచ్చిన మా హక్కుల గురించి ఆయన పోరాటలేదు ఇక్కడ బాధ తప్పితే, ఆయన్ని చెక్కే పంపించారు. పిఎన్వి మాధవ్ గారు చాలా ఉత్తముడు. మీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ చలపతిరావు గారు అధ్యక్షులు చేశారు చూసారు, వాళ్ళ అబ్బాయి. ఆయనకి ఎమ్మెల్సీ రావాలి యాక్చువల్. ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల కింద పెడుతున్నారు. ఈయన్ని ఇక్కడ నేతగా పెట్టి ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారు చక్రవ్యూహంలో బందీ అయిపోతున్నారు, తనకు తానుగా తెలియకుండానే. చాలా క్లియర్గా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఏం చెప్తే అది నడిచే పరిస్థితి వచ్చింది. ఎందుకంటారు అట్లా? దౌర్భాగ్యం, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం అండి ఇది. తమలో తాము పోరాడుకుంటూ వాళ్ళు చెప్పినట్టు కొట్టుకుంటూ జీ పాదుషా జీ హుజూర్ నీ కాల్మొక్తా పాయించిన దొర అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఏళ్ళు కొట్టుకుని ఈయన మీద కంప్లైంట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వేలాది సంవత్సరాల చరిత్రలో ఇవాళ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం తీసుకోవటం, చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీకి ఇవ్వడం, మీ సామాజిక వర్గానికి అందులో 2 నాయకులు కొంతమంది ఉంటారు కదా పనిచేసిన వాళ్ళు, సీరియస్గా సీనియర్లు కూడా ఉంటారు కదా, రాలేదు అనేది ఏమైనా ఆవేదన ఉన్నదా మీకు? కాదండి, ఒకటండి పార్టీది పర్సనల్ విషయం. కానీ వరం గారికి ఎందుకు రాలేదండి? పిఠాపురం వరం గారు, త్యాగరాజు, తెలంగాణ త్యాగరాజు గారు వచ్చే వరకు వచ్చింది, ఆ తర్వాత మాకుందాం. ఇవాళ ఈ త్యాగరాజు గారికి ఎందుకు రాలేదు? ఎవరు ఆపారండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి సభలో? నేను అధికారంలోకి వచ్చింది అటు మొట్టమొదటి ఇచ్చే పదవి ఇది. అప్పుడు లాస్ట్ టైం ఎందుకో లేదు? కళ్యాణ్ బాబు హరిప్రసాద్ గారు ఇప్పించుకున్నారు, న్యాయమేనా? ఎందుకంటే ఆయన కోసం ఖచ్చితంగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే హరిప్రసాద్ గారు ఆయన పక్కన నిలబడున్నాడు. ఆయన తట్టుకోవటం అంటే చాలా కష్టం, కట్టుకుని నిలబడ్డారు. దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్. బట్ వర్మ గారికి ఎందుకు లేదు తెలుగుదేశం పార్టీలో? కారణం ఏమి ఉండొచ్చు? ఇవాళ శ్రీధర్ గారికి ఎందుకు లేదు? ఉమా గారికి ఇస్తారులేదు తర్వాత సంగతి. ఇవాళ ఎందుకని జరగలేదు? ఇంకా అనేక మంది ఉన్నారు, ఎందుకని జరగలేదు? ఎందుకనంటే కేంద్రంలో ఉన్న ఆదేశాలు నడుస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు అనుకుంటాం, అది ఒక సాటిస్ఫాక్షన్. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే నడిచింది. తీవ్ర నిరాశలో ఉన్నారు మీరు. నేను నిరాశలో కాదు, నా బాధ ఏంటంటే తెలంగాణ కూడా వస్తున్నా, నిర్వేదనలో ఉన్నారు. కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కులు రావట్లేదండి, తాకట్టు పెట్టేస్తున్నారండి వీళ్ళు. నాకు అంతకుమించి నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, అసలైన భారతీయ జనతా పార్టీలో నాయకులు తలుచుకుని ఆదాయాన్ని కానీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు, నేను మాట తప్పనండి మీ ముందు చెప్తున్నాను, ఇది ప్రకటించాను, మీ అన్ని టీవీలో వచ్చింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నా చేతితో 1000 కొబ్బరికాయలు కొట్టి జై అన్నపోతే మీ ఇష్టం, ఏదో నేను మాటలు రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఏపీకి విభజన హామీలన్నీ అమలు చేయమనండి. నాకు వ్యక్తిగత ఏమండి, నేను గౌరవిస్తానండి మొండమోహన్ జోషి గారిని, అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, జానా కృష్ణమూర్తి గారిని, సికింద్రాబాద్ గారిని, విజయరాజ్ సింధే గారిని, ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకుడు. అదానీ గారిని మోయమాలంటే అదానీ గారికి భయం చేయాలి, వాళ్ళిద్దరు మనుషులకు భయం చేయాలంటే ఎట్లా కుదురుతుందండి? రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టుకుని. నేను అన్న దాంట్లో ఒక తప్పు ఉందండి.